సముద్రపు అలల్లో కలిసిపోయిన ఇంకా శ్వాస తీసుకుంటున్న నగరం ఒకటి ఉంది. అదే ద్వారక. శ్రీకృష్ణుడు నడిచిన నేల, ధర్మం రాచిమేలిన నగరం, యాదవుల స్వప్నం. ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక నగరం కాదు, దేవుడు నివసించిన దివ్యలోకం. ఇది కథ కాదు, ఇది ఇతిహాసం. సముద్రం కూడా దాచలేకపోయిన సత్యం శ్రీకృష్ణుడి ద్వారక. మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన తరువాత జరాసంధుడు మధురపై 17 సార్లు దాడి చేశాడు. యాదవుల ప్రాణాలను కాపాడడానికి కృష్ణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. యుద్ధం తప్పించుకోవడం పిరికితనం కాదు, ప్రజలను రక్షించడమే ధర్మం. అందుకే యాదవులందరినీ తీసుకుని పశ్చిమ దిశగా ప్రయాణించాడు శ్రీకృష్ణుడు. గుజరాత్ తీరానికి చేరుకున్న కృష్ణుడు సముద్రదేవుడిని ప్రార్థించాడు. సముద్రుడు ప్రత్యక్షమై అన్నాడు, ప్రభు, మీరు కోరితే నేను నా గర్భంలో భూమిని ఇస్తాను అన్నాడు. అప్పుడే కృష్ణుడు విశ్వకర్మను పిలిచాడు. విశ్వకర్మ దివ్యశిల్పంతో సముద్ర గర్భంలో ఒక అద్భుత నగరాన్ని నిర్మించాడు. ద్వారక ప్రత్యేకతలు: బంగారు ప్రాసాదాలు, వెండి వీధులు, రత్నాలతో మెరిసే గోపురాలు, 7 మహాద్వారాలు, విశాలమైన సభా మండపాలు. సముద్రం మధ్యలో ఒక స్వర్గనగరం అవతరించింది. అదే ద్వారక. శ్రీకృష్ణుడు ద్వారకలో రాజయ్యాడు, కానీ ఆయన జీవితం రాజసం కాదు, ధర్మం. రుక్మిణి సత్యభామలతో గృహస్థ ధర్మం, ఉద్ధవుడు అర్జునుడితో జ్ఞాన చర్చలు, యాదవులకు రక్షణ, పేదవుల ఆశ్రయం. ద్వారకలో శాంతి, ఐశ్వర్యం, భక్తి వెల్లివిరిశాయి. కాలం ఎవరికి మినహాయింపు ఇవ్వదు. గాంధారి శాపం, మునుల శాపం ఇవి యాదవ వంశంపై ప్రభావం చూపాయి. యాదవులు అహంకారానికి లోనయ్యారు. కృష్ణుడు అన్నీ గమనించాడు, కానీ మౌనంగా ఉన్నాడు. ప్రభాస తీర్థంలో యాదవులు మధ్యమత్తులో పరస్పరం యుద్ధం చేసుకున్నారు. ఇనుప గడ్డీలుగా మారిన గడ్డి వారిని చంపింది. ఒక మహావంశం తమ చేతుల వల్లే నశించింది. కృష్ణుడు దూరంగా నిలబడి లీలలను చూశాడు. వనం ధ్యానంలో ఉన్న కృష్ణుని వేటగాడు జరాజింకగా భావించి కాలి బొటనవేలుపై బాణం వేశాడు. కృష్ణుడు చిరునవ్వుతో, భయపడకు జరా, ఇది నా లీల. ఆ క్షణమే శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు భూమిని విడిచిన వెంటనే సముద్రం ఉప్పొంగింది. భారీ అలలు ఎగిసిపడ్డాయి. ఒక్కొక్క గోపురం, ఒక్కొక్క ప్రాసాదం సముద్రంలో లీనమయ్యాయి. ద్వారక ధ్వంసం కాలేదు. ద్వారక తన సృష్టికర్తతో కలిసి సముద్ర గర్భంలో విశ్రాంతి తీసుకుంది. ద్వారక మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది: దేవుడు ఉన్న చోటే ఐశ్వర్యం, ఆయన లేకపోతే స్వర్గమే సముద్రం అవుతుంది. ఈ రోజుకి సముద్ర గర్భంలో ద్వారక అవశేషాలు మనల్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. నిత్యమైనది భగవంతుడు, అనిత్యమైనది లోకం. జై శ్రీకృష్ణ.